రైతులు మోసం చేసినావు. రైతులు కానించి విద్యార్థులు కానించి ప్రతి ఒక్కరు మోసం చేసినావు. ఈ కలలుగానే నువ్వు రాజ్యం అయిపోయింది. నువ్వు ఇంద్రమ రాజ్యం అని ప్రజాపాలన పెట్టి జనాలకు చెప్పినవో ఆ మోసం జరుగుతుంది. జనాలు కట్టగట్టిగా తెలిసింది. 2.5 సంవత్సరాల నీ పాలన ఏందో ప్రజలకు అర్థమైపోయింది. రైతులకు అర్థమైంది, సామాన్య ప్రజలకు అర్థమైంది, మహిళలకు అర్థమైంది. ఇక ఎందుకు నువ్వు అబద్ధాల మాటలు చెప్పి ఇంకా చేస్తున్నావు? ఇక నువ్వు గెలవడం అనేది జరగని పని. రేవంత్ రెడ్డి నీ పతనం పక్కా. ఈ సభే నీకు నిదర్శనం. ఇప్పుడు అడిగే ఎవరైనా క్వశ్చన్ చేస్తే లాగులో తొండలు ఇడుస్తా, లేదంటే పండబెట్టి తొక్కుతా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజకీయంగా మీరేమో రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో భాష తీరు కావచ్చు, భావజాలలో ఏ విధంగా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి పరిణామాలు? తెలంగాణలో కేసీఆర్ గారి భాష మీరు ఎప్పుడు ఇన్ని ఉంటారండి. అసెంబ్లీలో కూడా ఏనాడైనా తొక్కుతా కొడతా అన్న ఇప్పుడు వచ్చిందా? అసలు ఆ భాష ఏందండి? అసలు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, అసెంబ్లీలో ఎప్పుడైనా ఒక డిస్కషన్ చేస్తే ఒక సబ్జెక్ట్ మీద కానీ ఏ విధంగా చేస్తే ఎవరైనా బూతులు మాట్లాడతారు ముఖ్యమంత్రి? నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాడిని పండబెట్టి కొడతా అంటే కేసీఆర్ గారు రావా మాటలు? స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు, ఆయన భాష కింద నువ్వు ఏం తట్టుకోలేవు.